ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా గారు, నేను ఏ సంబంధం తీసుకురమ్మన్నాను? ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? అమ్మమ్మమ్మ, నేను జమీందారు గారి మనవరాలనే తీసుకొచ్చానమ్మా. అసలు ఆ అమ్మాయి ఎలా వచ్చిందో ఎవరో కూడా నాకు తెలియదు తల్లి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనెవరో ఇక్కడ అందరికీ తెలుసు. గంగా, ఏంటమ్మా ఇదంతా? నువ్వెందుకు వచ్చావు? నేనే రప్పించాను. మీరనేది? మీరెందుకు తన్ని రమ్మన్నారు? అది కూడా పెళ్లి కూతురు స్థానంలో రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మీ అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తాను. మన ఇంటికి స్వామీజీ వచ్చినప్పుడు రుద్ర పెళ్లి గురించి హెచ్చరించి వెళ్ళాక శకుంతల ఆలోచనలో పడడం నేను గమనించాను. ఎక్కడ రుద్ర గంగని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడల్ని చేస్తాడేమో అన్న భయం తనలో ఎక్కువైంది. గంగ ఈ ఇంటి కోడలు కాకూడదు అనే తాపత్రయంలో ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందే ఊహించాను. సడన్ గా ఇక్కడ గ్యాదరింగ్ ప్లాన్ చేసినప్పుడే రుద్ర పెళ్లి గుర్తు చేస్తుందని అర్థమైంది. అలా జరగకూడదనే నేను గంగని రప్పించాను. ఎందుకంటే రుద్రకి తగిన జోడి గంగ మాత్రమే కాబట్టి. రుద్రకి భార్యగా ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హతలు గంగకి మాత్రమే ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి. పెదనన్నా, గంగ మీద నాకు అలాంటి... రుద్ర, తన మీద నీకు అలాంటి అభిప్రాయం లేదు అంటాం, అంతేగా? ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. గంగ ఈ ఇంటికి రాకముందు, వచ్చిన తర్వాత నీలో మార్పు నువ్వు గమనించావా? నేను గమనించాను. నీ గతం చేసిన గాయం నుండి నువ్వు చిన్న చిన్నగా బయటపడ్డానికి కారణం గంగ. తన పట్ల బాధ్యతగా ఉంటున్నావని అనుకుంటూనే నీకు తెలియకుండానే నువ్వు తనకి చాలా దగ్గరయ్యావు రుద్ర. అందుకే తన ఇంటి నుంచి వెళ్ళిపోయినా తన గురించే ఆలోచించావు. తన రక్షణ కోసం సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశావు. తన కష్టం తీరాలని డబ్బులు కూడా పంపావు. తను నీకేమవుతుందని ఇదంతా చేశావు? చెప్పు. ఎందుకంటే తనని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి. గంగ నీ మంచి మనసుని ఇష్టపడింది రుద్ర. నీ మీద ప్రేముంది కాబట్టే నిన్ను నీ గతం నుండి బయటికి తీసుకురావాలని ప్రయత్నించింది. నిన్ను మీ పెద్దమ్మకి దగ్గర చేయాలని చూసింది. తను ఏం చేసినా నీ మంచి కోసమే చేసింది. కానీ తనే దూరం అయింది. ఇప్పటికీ ఎప్పటికీ నీ సంతోషం కోసం, నిన్ను గెలిపించడం కోసమే తప్పిస్తోంది.
ఇంతకంటే ప్రేమించే మనిషిని ఎక్కడా పొందలేవు రుద్రా. నా మాట విని గంగని పెళ్లి చేసుకో. ఓ కొత్త జీవితాన్ని, ఓ కొత్త సంతోషాన్ని తనతో తీసుకొస్తుంది. నన్ను నమ్ము. మౌనం అర్ధంగికరం అంటారు. అన్నయ్య కూడా ఈ పెళ్లి ఇష్టం అనుకుంటా. గంగ కూడా ఇష్టం కాబట్టి ఇక్కడి వరకు వచ్చింది. మీరు కూడా సరేనండి అత్తయ్య గారు. వాళ్ళు ఎలాగో ఇష్టపడుతున్నారని తేలిపోయింది. పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి వదినా. ఆ అత్తయ్య గారు ఈ ఇంటి గౌరవం ఏమైపోతుందని ఆలోచిస్తున్నారనుకుంటా. అవును, అత్తయ్య గారిని తొందర పెట్టుకోండి మావయ్య. ఆహా, ఇందాక శకుంతల రుద్రని పెళ్లి విషయంలో బలవంత పెడుతుంటే అప్పుడు మీరందరూ మాట్లాడలేదే? గంగ పెళ్లి కూతురు అనేసరికి టైం కావాల్సి వస్తోందా? మంచి చేయడానికి సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. రుద్ర, నీ మంచి కోరే వ్యక్తిగా, నీ పెదనాన్నగా చెప్తున్నాను. ఇప్పుడే ఇక్కడే గంగ మెళ్ళో తాళి కట్టు. లేదు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. గంగ నా ఇంటి కోడలు అవడానికి వీల్లేదు. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇన్ని రోజులు రుద్ర జీవితాన్ని ఎలా దారిలో పెట్టాలని ఆలోచించాను. గంగని తన భార్య చేయడమే తన జీవితానికి గొప్ప మలుపు. శుభం అని నేను అనుకుంటున్నాను. ఇంకెవరేం చెప్పినా కూడా నేను వినను. రుద్ర, నేను చెప్తున్నాను, నువ్వింకెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గంగే నీకు తగిన భార్య. దా, తాళి కట్టు. రా గంగా, తీసుకో, తీసుకో, కట్టు. ప్రీతి, రుద్ర, తాళి కట్టు.